ట్యాగ్ తెలుగులో మహా సిద్ధ వైద్య చికిత్సాలయం అనే డామ్కి సంబంధించి డాక్టర్ నిర్లేప గారిని లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఎంత బాగా అంటే ఎన్నో కాల్స్ వచ్చాయి, ఎన్నో ఇంటర్వ్యూస్ చేశాను నేను. లక్షల మంది వ్యూస్ చూసి ఇంటర్వ్యూస్ అనేక ఉన్నాయి, కానీ ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ గురించి డాక్టర్ నిర్లేప గారిని ఇంటర్వ్యూ చేయడం చాలా బాగుంది. కానీ ఆమె మాట్లాడిన దానిలో గట్ అనేది చాలాసార్లు వాడారు, కానీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తే బాగుంటుంది అనిపించింది. అందుకనే ఇక్కడి నుంచి వారం వారం మేడంతో ఒక ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మేడంని అడిగి తెలుసుకుందాం. నా ద్వారా కాదు, నాకు తెలుసు కాబట్టి నేను కూడా సరే అని చెప్పి తలూపాను. నేను నిజంగా చేసిన తప్పే. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సారీ. ఇక నుంచి ఇట్లాంటి టాపిక్స్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ప్రతి దాని మీద అర్థం అయ్యేటట్టుగా మాట్లాడతానని చెప్తూ నమస్తే నిర్లేప గారు. నమస్తే మేడం. లాస్ట్ టైం మనం మాట్లాడిన ఇంటర్వ్యూలో మీరు ఎప్పుడు కూడా గట్ అనే దాని గురించి చాలా ఎక్కువ మాట్లాడారు, కానీ ప్రతి ఒక్క సమస్య కూడా అక్కడి నుంచే వస్తనేది కూడా మీరు మాట్లాడారు. అందరూ చూసిన వాళ్ళందరూ కూడా మేడం మీ అడ్రస్ చెప్పమానో, లేకపోతే మీరు ఎక్కడుంటారు, ఏం చేస్తారు, ఇట్లాగా ఎప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని చెప్పినప్పుడు మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. గట్ గురించి ఫస్ట్ మీరు చెప్పినాక నేను మిగతా విషయాలు మాట్లాడతాను మేడం. ఓకేనండి. మనం హెల్త్ గురించి ఆలోచించినప్పుడు మేజర్గా మన బాడీని 2 ట్రాక్ట్స్ గవర్న్ చేస్తాయి. 2 ట్రాక్ట్స్ అంటే 2 మేజర్ సిస్టమ్స్ మన బాడీని ఎక్కువగా గవర్న్ చేస్తూ ఉంటాయండి, ఎక్కువగా మనం నడిపిస్తూ ఉంటాయి. ఒకటి ఫ్రమ్ మౌత్ నుంచి ఏనస్ వరకు ఉండే ఒక ఫ్రీ ట్రాక్ట్ అండి, దాన్నే గట్ అని లేదా జిఐటి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ కింద చెప్తాం. ఇంకోటి నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ నుంచి నర్వ్ ఎండింగ్స్ వరకు. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడేది గట్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. జియుటి గట్ లో అంటే మొత్తం ఆహార వాహిక దగ్గర నుంచి అవును కింద దాకా బాడీలో నుంచి మొత్తం వెళ్ళే ప్రేవుల దగ్గర నుంచి అది ఒక ప్యాసేజ్ లా ఉంటుందండి, మౌత్ నుంచి ఫుల్ ఏనస్ వరకు. ఓకే, సో మనం జాగ్రత్తగా గమనించినట్టుంటే మనకి గట్ అనేది మన ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే మన బాడీలోకి అది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అది మన ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే ఈ బయట ఉండే ఎన్విరాన్మెంట్ కి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ మన బాడీకి మధ్యలో ఉండే జంక్షన్ పాయింట్ అది. కరెక్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి, ఎందుకంటే మనం కంటిన్యూస్గా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతూ మనం అట్ ద సేమ్ టైం నరిష్ అవుకుంటూ వెళ్ళే ట్రాక్ట్ అది. సో ఈ గట్ అనేది చాలా డిసీజెస్కి మూల కారణము, అంటే కాజిటివ్ ఫ్యాక్టర్ కావచ్చు. అదేవిధంగా హెల్త్ మెయింటెనెన్స్కి కూడా మెయిన్ పాయింట్. ప్రతిదీ కూడా మనం వాటర్ తీసుకున్నా, ఆహారం తీసుకున్నా, ప్రతి మనిషి బతకడానికి రోజుకి ఇన్ని క్యాలరీస్ కావాలని ఉంటుంది. దానికి సంబంధించి గట్టుకున్న ఇంటర్ రిలేటెడ్ ఏందో మనందరికి తెలుసు. మీరు ఎలా సజెస్ట్ చేస్తారు గట్టుని ఎలాగా ఎట్లా ఉంచుకొని మీ ఆరోగ్యంగా ఉండటం కోసం ఎలా ఉండాలనే దాని మీద మీరు డాక్టర్ నిర్లేప గారు చెప్పేది ఏంటి, ఎలా చెప్తారు, మీరైతే ఎలా చూస్తారు మేడం? అసలు ఫస్ట్ నేను ఒక మామూలు జనరల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అసలు మనకి ఆహారం తినాలి అనేది ఫస్ట్ మనకి స్టార్ట్ అయ్యే ఫస్ట్ పాయింట్ ఏంటండి? మన బాడీలో సెన్సేషన్ కానీ లేకపోతే మనకి ఫుడ్ మీద ధ్యాస ఎప్పుడు వెళ్తుంది? ఆకలికి, హంగర్కి. సో అసలు హంగర్ అనేది ఏంటి? హంగర్ అనేది వచ్చేది మనకి అగ్నితో హంగర్ అనేది వస్తుంది, అంటే ఫ్రమ్ అన్ ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, లేదా మనకి బయోమాలిక్యులర్ లెవెల్లో అంటే ఈ కెమికల్ పరంగా మనం బాడీ బయాలజికల్స్ పరంగా చూస్తే మన బాడీకి ఎప్పుడైతే సెల్యులార్ ఎనర్జీ తగ్గుతుందో ఆ ఎనర్జీ రావడం కోసం వన్ ఫ్యాక్టర్ గ్లూకోజ్. ఎప్పుడైతే బాడీలో బ్లడ్ గ్లూకోజ్ పడిపోతూ ఉంటుందో బ్రెయిన్ అది డిటెక్ట్ చేసి మనకి హంగర్ అనే సిగ్నల్స్ని పంపిస్తుంది, అప్పుడు మనకి ఆకలేస్తుంది. దీనికన్నా కూడా ఈ ఆకలికి మెయిన్ కారణం అగ్ని. అసలు ముందు కొంచెం అగ్ని అంటే ఏంటో తెలుసుకుందాం. చెప్పండి. మీరు అబ్జర్వ్ చేస్తే నిరంతరంగా చేంజ్ అవుతూ ఉంటామండి ప్రతిరోజు. మనం ఎప్పుడు ఒక క్షణం ముందు ఎలా ఉన్నాం అలా ఉండం. మన బాడీలో ఏదో ఒక పార్ట్ ప్రతి నిమిషం చేంజ్ అవుతూనే ఉంటుందండి. మనకి ప్రతిదీ అవేర్నెస్లో ఉండదు, మనకి తెలియాల్సిన అవసరం లేదు. బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారటం అనేది ఒక సహజ లక్షణం అండి మనకి. ఈ ట్రాన్స్ఫర్మేషన్కి కావాల్సిన ప్రిన్సిపల్కి మెయిన్ రెస్పాన్సిబుల్ అగ్ని. ఓకే, ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆకలి వేస్తుంది కదా మేడం, మనకి డిజైన్ చేయబడింది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని. అవునండి. ఇలా కాకుండా కొన్ని 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 డిజైన్స్లోను
లేకపోతే కొంత సిస్టమ్స్లోనూ కొన్ని ప్రాంతాల వారీగా కూడా విభజిస్తే వాళ్ళు తీసుకునే ఫుడ్ 6 times 7 times వాళ్ళు మనలాగా ఇంత క్వాంటిటీ అని తీసుకోకుండా చిన్నగా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా చిన్న మోతాదులో తీసుకుంటారు. దానికి ఏం సంబంధం? డిఫరెన్స్ ఉంటుందండి. మనం ఎప్పుడు కూడా ఒక ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. సో మన ఆకలి అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. క్లైమేట్, మళ్ళీ మన ఏ ప్లేస్లో ఉన్నాం, ఆల్టిట్యూడ్, మనకు ఉండే వర్క్, ఫిజికల్ యాక్టివిటీ, ఈ అన్నిటి మీద మన ఆకలి అనేది బేస్ అయి ఉంటుంది. దానికన్నా ముందు అసలు మనకి ఎన్విరాన్మెంట్కి ఎందుకు అంత సంబంధం ఉందండి? మనం పంచభూత నిర్మితం. అట్ ద సేమ్ టైం మనం ఉండే ఎన్విరాన్మెంట్ కూడా పంచభూత నిర్మితమే. ఎట్లా అయితే మనలో ఒక బయాలజికల్ క్లాక్ అనేది ఉంటుందో, సిమిలర్గా బయట ఉండే ఎన్విరాన్మెంట్లో కూడా ఒక క్లాక్ ఉంటుంది. పలానా టైంకి వాతం, తర్వాత పిత్త, తర్వాత కఫ. సో అది ఆ ఇంట్రాక్షన్ బేస్ మీదే ఏ ప్లేస్లో ఎలా మనం తినాలి, ఎట్లా ఉంటే బెటర్ అనేది డిసైడ్ అయ్యేది. ఇప్పుడు మీరు చెప్పినట్టే వాత పిత్త కఫ, ఈ వాత పిత్త కఫకి మీరు చెప్పే దీనికి సంబంధించి ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆహారం, వాటికి సంబంధించి ఈ మూడిటికి కూడా ఇంటర్ రిలేషన్ ఉందా ఏమన్నా? అవునండి. ఎందుకంటే ఈ పంచభూతాలనే మనం త్రిదోషాల కింద అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు పంచభూతం అన్నాము, అర్త్ వాటర్ కలిస్తేనే కఫ, మేజర్ గా ఫైర్ ఉండేది పిత్త, ఈథర్ ఎయిర్ కలిస్తేనే వాత. సో అది మన బాడీలో ఫంక్షన్ అయ్యేది వాత పిత్త కఫ అనే ఫంక్షనల్ ప్రిన్సిపల్ మీద. సో పంచభూతాలు, ఈ త్రిదోషాలు డిఫరెంట్ టర్మినాలజీ, బట్ ఫంక్షన్ బట్ అది చేంజ్ అవుతుంది. సో ఇవన్నీ రిలేటెడ్. అదే ఇక్కడ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఉంటారు. మీ పేషెంట్స్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఫస్ట్ మిమ్మల్ని అడిగే కొన్ని డౌట్స్ ఉంటాయి నార్మల్గా. నేను ఒక షాకింగ్ ఏంటంటే, మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు లాస్ట్ టైం మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు, మీ చికిత్సాలయానికి వచ్చినప్పుడు మా ఒక 6 టీం ఉంటే అందరినీ మీరు టెస్ట్ చేసి పర్టికులర్గా ఒక అబ్బాయిని మాత్రం పట్టుకొని ఈడేదో తేలాగా ఉన్నాడు, ఈ టెస్టులు చేయించండి అని చెప్పి రాపిస్తే, ఇదేంటి ఈడు బాగానే ఉన్నాడు కదా అనుకునే ఒక మైండ్ సెట్లో మేము ఉండి, సరే మీరు చెప్పింది ఏంటి, మేము కరెక్ట్గా కాదా, మీరు కరెక్టా కాదా అని మా మైండ్లో ఉండి మేము టెస్టులు చేయించాం మేడం. ఎగ్జాక్ట్గా మేము అప్పటి నుంచి మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేసుకున్నాం, మా టీం అందరం కూడా. ఎలాగంటే, అరే ఇంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పారు, ఒక చెయ్యి పట్టుకున్నారు మీరు, జస్ట్ నాడి పట్టుకున్నారు. అలాగే మీ హస్బెండ్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు అప్పుడు ఆ రోజు, ఆయన నాడి పట్టుకొని చూసి ఇద్దరు కూడా ఒకటే మాట మీద ఉండి, ఈ అబ్బాయి ప్రాబ్లం ఉంది టెస్టులు చేయించమన్నారు. మేము టెస్టులు చేపిస్తే మీరు చెప్పినట్టే మొత్తం వైటమిన్ డెఫిషియన్సీ ఉంది, అతనికి ఐరన్ లోపం ఉంది, B12 విపరీతమైన లోపం ఉంది, చాలా సిగ్గా ఉన్నాడు, కంపల్సరీ ఇమ్మీడియట్గా 1 weekలోనే ఒక 3 వైటమిన్ ఇంజెక్షన్స్ ఇవ్వండి, దాని తర్వాత ఎవ్రీ వీక్ ఒకటి ఇవ్వండి అని చెప్పేసి ఇంకొక డాక్టర్ సజెస్ట్ చేశారు. అంటే నేను షాక్ అయ్యాను. అంటే మనిషి ఇలా పట్టుకొని ఇంత పర్ఫెక్ట్గా అంటే మీ వృత్తి అయి ఉండొచ్చు, అందుకనే డాక్టర్లను దేవుళ్ళు అంటారేమో. ఇలాగ వచ్చి మీ దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ని మీరు ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు? వాళ్ళకి వచ్చే ఫస్ట్ డౌట్స్ ఏంటని అడుగుతున్నాను నేను. ఫస్ట్ వాళ్ళు అడిగేదండి, మనం ఏ డిసీజ్లో ఉన్నా మేము తీసుకోవాల్సిన డైట్ ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ ఉంటుందండి. మేము కూడా ఏదైనా డిసీజ్లో గట్టికి ఒక మేజర్ ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అసలు దాని గురించి మనం గట్టికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయండి. ఒక గట్ అనేది జస్ట్ ఒక ఫుడ్ లోపలికి వేస్తే బయటికి వచ్చే ట్రాక్ట్ ఒకటే కాదండి మేడం. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు అన్నీ మనం తినేస్తాం, అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏ పర్టికులర్గా రోజు ఒకలాంటి ఆహారం తీసుకున్నా, సమ్ పార్టీస్ అంటాం అనుకోకుండా, ఏ వీకెండ్ వస్తే ఫ్రెండ్స్ పిలిస్తే సడన్గా అక్కడ వాళ్ళు ఏం పెడతారో తెలియదు, వెళ్తాం. అసలు ఈ డైజెషన్ అవ్వలేదు అని తెల్లారిపోద్దుని కంప్లైంట్ చేస్తాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైజెషన్? డైజెషన్ అనేది దానికి సంబంధించి మీ పరిభాషలో మీరు ఎలా చెప్తారు? మీ దగ్గరికి వచ్చే పేషెంట్లకి మీరు డైజెషన్ గురించి ఎలాంటి ఇస్తారు సూచనలు? మనకండి బాడీలో డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ బాడీలో ఆర్గన్ సిస్టమ్, తర్వాత ఆర్గన్, తర్వాత టిష్యూస్, సెల్స్. అంటే ఇవి కొన్ని సెల్స్ అన్ని కలిసి టిష్యూస్ అవుతాయి. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం పెద్దవాళ్ళకి పెట్టే ఫుడ్ చిన్నపిల్లలకి పెట్టాం, అట్లాగే సెల్కి అబ్జర్వ్ చేసుకోవటం. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పబోయేది ఏంటంటే 5 stages ఆఫ్ డైజెషన్ అండి. ఎప్పుడు కూడా ఇంజెషన్ అంటే తినటం. డైజెషన్ అంటే మనం తీసుకున్న ఫుడ్ని
ఈజీ వేలో సింపుల్గా డివైడ్ చేసేటం, ఈజీగా అర్థమయ్యేటట్టు అనుకోండి, అట్లాగే ఈజీగా అబ్జర్వ్ చేసుకునేటట్టు బాడీలో డిఫరెంట్ టిష్యూస్కి అబ్జర్వ్ అవ్వాలండి. ఒక్కొక్క టిష్యూ ఒక్కొక్క కైండ్లో ఉంటుంది, ఒక్కొక్క రకం ఒక్కొక్క ఫంక్షన్ బట్టి. సో ఆ డిఫరెంట్ టిష్యూస్కి అది వెళ్ళేటట్టు ఒక్కొక్క స్టేజ్లో అది డివైడ్ అవ్వుకుంటూ సింపుల్ అవ్వుకుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కువ వినేది స్టార్చ్, ప్రోటీన్, ఇవి ఎక్కువ వింటాం, క్యాలరీస్ అని. ఆ స్టార్చ్ అనేది సింపుల్ ఫామ్ లో గ్లూకోజ్, మాలిక్యులర్ ఇదిలో. అలాగే ప్రోటీన్ తీసుకున్నారు, ఆ ప్రోటీన్ మన సెల్ వరకు వెళ్ళాలండి. ద మెయిన్ పాయింట్ ఏంటంటే మనం తినే ఫుడ్ ఈ ప్యాసేజ్ లో పాస్ అవుతూ ప్రతి ప్యాసేజ్ లో ఒక స్టేజ్ వరకు అది మొత్తం బ్రేక్ డౌన్ అవుతుంది. అంటే ఇలా సింపుల్ మాలిక్యూల్స్ లో వెళ్ళాకే బ్లడ్ దాన్ని అబ్జార్బ్ చేయగలదు. కరెక్ట్. మనం తీసుకున్న ప్రతి ఆహార పదార్థం కూడా బ్లడ్ లోకి వెళ్ళాల్సిందేనండి. ఆ అబ్జార్ప్షన్ అనేది జరగాలి. అబ్జార్ప్షన్ అయినప్పుడు అసలు మన బాడీలోకి అది వెళ్ళినట్టు, లేదంటే ఆ ట్రాక్ట్ లోనే ఉంది అది. సో ఆ అబ్జార్ప్షన్ అనేది జరగాలి. ఈ అబ్జార్ప్షన్ నుంచి సెల్ కి వెళ్ళాలి. ఎందుకంటే మనకి బలం ఎక్కడి నుంచి వస్తుందండి? సెల్ నుంచి వస్తుంది. కరెక్ట్. ఈ ఆర్గన్స్ అన్ని కూడా మేడప్ ఆఫ్ ఫైనల్ గా సెల్సే. ఆ సెల్యులార్ నరిష్మెంట్ అనేది జరగాలి. దాన్ని ఎసిమిలేషన్ అంటారు. ఎసిమిలేట్ అయ్యాక ఎక్కడైనా సరే ఒక ప్రాసెస్ జరిగినప్పుడు కంపల్సరీగా వేస్ట్ వస్తుంది. ఆ వేస్ట్ ఎక్స్క్రీట్ అవ్వాలి. సో టోటల్ 5 స్టెప్స్ అండి. తినటం, డైజెషన్, అబ్జార్ప్షన్ అంటే బ్లడ్ లోకి వెళ్ళటం, ఎసిమిలేషన్ అంటే సెల్ లోకి వెళ్ళటం, ఎక్స్క్రీషన్ ఏదైతే వేస్టో దాన్ని బయటికి పంపించడం. ఇది 5 స్టెప్ డైజెస్టివ్ ప్రాసెస్. అదే మీరు ఫస్ట్ ఇంజెక్షన్ దగ్గర నుంచి యానస్ వరకు ప్రతి దాని గురించి చెప్పారు. ఇప్పుడు కండిషన్ లో మీరు అడిగినది మనం హంగర్ నుంచి స్టార్ట్ చేసాం. మనకు ఆకలేసి ఆకలేయగానే మనకి ఫస్ట్ థాట్ ఆఫ్ ఫుడ్ వస్తుంది, ఆలోచిస్తాం. యాక్చువల్ గా డైజెషన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది. థాట్ రాగానే బ్రెయిన్ వెంటనే ఫుడ్ కావాలి, వెంటనే సైట్ ఐ వెతుకుతుంది. చూడగానే వాట్ ఫుడ్, మీరు ఏం ఫుడ్ తీసుకుంటున్నారు, ఈ ఐ అవగానే మన బ్రెయిన్ కెమికల్స్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇంజెక్షన్ అనేది అంటే మనం తినటంలోనే 3 భాగాలు ఉంటాయండి. ఫస్ట్ చూసి పంచేంద్రియ, ఫస్ట్ స్టెప్ ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం. చూడగానే కాదు సార్, మైండ్ఫుల్ ఈటింగ్ అంటే మీ మైండ్ బాడీ 2 ఇన్వాల్వ్ అయ్యి తినటం. ఏదైతే ఇప్పుడు తగ్గిపోతుంది, మనం ఏదో ఫోన్ చూసుకుంటానో, బుక్ రీడ్ చేసుకుంటున్నాం, లేదా ఏదైనా ఇంపార్టెంట్ డిస్కషన్ లో మనం స్టార్ట్ చేసేస్తాం ఫుడ్. అసలు ఆ ఫుడ్ లో స్టార్టింగ్ మన స్మెల్, ఐస్, టచ్ 3 స్టార్ట్ అయినప్పుడే మనకి ఇమ్మీడియట్లీ ఫస్ట్ డైజెస్టివ్ జ్యూస్ స్టార్ట్ అయిపోతుంది. నాకు చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్లో ఒక బ్యూటిఫుల్ కాంటెంట్ ఉంది. ఎట్లాగంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా టీవీ ఆన్ చేసుకొని నోరు ఒక దగ్గర పని చేస్తుంటది, కళ్ళు ఇంకో దగ్గర పని చేస్తుంటాయి, చెవులు ఇంకో దగ్గర పని చేస్తాం. ఫుడ్ అలా తినకూడదు అంటారా? లేదండి. మీకు ఎందుకంటే ఫస్ట్ డైజెస్టివ్ జ్యూస్ మీకు స్టార్టింగ్ ప్రొడ్యూస్ కాదు అప్పుడు. అంటే టంగ్ పెట్టే ముందే మనకి ఇవన్నీ వచ్చేసాయి. బాడీ బ్రెయిన్ ఆల్రెడీ దాన్ని నోటీస్ చేసి లివర్ కి ఆల్రెడీ కమాండ్స్ ఇచ్చేస్తుంది. సో ఇట్ విల్ ప్రిపేర్ ప్రీ డైజెస్టివ్ జ్యూసెస్. అంటే డైజెషన్ కి ముందే బాడీ రెడీ అయిపోతుంది. ఓహో వీళ్ళు ఇవాళ పులిహార, పిత్తం ఎక్కువ ఉండేది అనుకోండి, పులిహార ఓకే ఈ కైండ్ నేను యాసిడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకోవాలి టు న్యూట్రలైజ్. అలాగా దాని ప్రిపరేషన్ అది స్టార్ట్ చేసేసుకుంటాం. ఎప్పుడైతే మనం అది నోటీస్ కూడా చేయమో ఆ స్టెప్ మనం హాఫ్ డైజెస్టెడ్ ఫుడ్. ఫస్ట్ స్టెప్ మనం వదిలేసినట్టే. ఎప్పుడైతే మనం చేతితో కలిపి ఫుడ్ నోట్లో పెడతామో ఫస్ట్ డైజెషన్ అనేది స్టార్ట్ ఫ్రమ్ ద మౌత్, సలైవా. అక్కడే ఫస్ట్ డైజెస్టివ్ జ్యూసెస్ నెక్స్ట్ ప్రొడ్యూస్ అయిపోతాయి. సో ఈ మైండ్ఫుల్ ఈటింగ్తో పాటు వాట్ వీ ఈట్ ప్లేస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్. సో ఫస్ట్ పుట్ యువర్ మైండ్, సెకండ్ అసలు ఏం తింటున్నాం. ఈ ప్రోటీన్, కార్బ్, ఫ్యాట్ కాకుండా మనం ఇదే ఒక్కటే పట్టించుకోకుండా మనందరం నేను ఇందాక చెప్పినట్టు పంచభూత నిర్మితం, మనందరికి ఒక యూనిక్ కాన్స్టిట్యూషన్ ఉంటుందండి, ఒక యూనిక్ ప్రకృతి. అలాగే మనం తినే ప్రతి వెజిటేబుల్కి ఒక యూనిక్ ప్రకృతి ఉంటుంది, ఎందుకంటే అవి కూడా ఈ పంచభూతాలతోనే నిర్మితమై ఉంటాయి. సో ఆయుర్వేదం అనేది ఏ కాన్స్టిట్యూషన్కి ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ పెడితే బెటరో ఆ కాన్స్టిట్యూషన్కి వాళ్ళు అలైన్ అయి ఉంటారు, అంటే ఆ కాన్స్టిట్యూషన్లోనే వాళ్ళ హెల్త్ మెయింటెనెన్స్ ఉంటుందో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం. ఇప్పుడు ఈ పంచభూతాలను మనం ఎలా తెలుసుకుంటాం అంటే ఇది 6 టేస్ట్స్ ఫామ్లో రిప్రజెంట్ అవుతాయి. అంటే దాని క్వాలిటీ 6 రుచుల ద్వారా తెలుస్తుంది. అవును, షడ్రుచులు అంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే మనం తీసుకునే మీల్లో ఎన్ని రుచులు తీసుకుంటామండి మనం డైలీ? కనీసం 3 to 4. అవును, అంటే కారం ఉంటది, పులుపు ఉంటది, ఉప్పు ఉంటది, కొన్నిసార్లు ఏమో స్వీట్ అయితే తీపి ఉంటది. అండ్ సో కనీసం 3 to 4 మిక్స్ అయిన టేస్ట్లు మనం తీసుకుంటాం. సో ఎలా అయితే కార్బ్, ప్రోటీన్ ఇంకా ఫ్యాట్ ఇంపార్టెంటో అలాగే
6 రుచులతో కలిగిన ఫుడ్ తీసుకోవడం కూడా ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ డైట్ కింద, నరిష్డ్ డైట్ కింద చెప్పబడుతుంది. ఓకే. సో ఫస్ట్ ఎలా తింటాము, సెకండ్ వాట్ వి ఈట్. ఇప్పుడు మీరు చెప్పిన దానిలో నాకు కరెక్ట్గా ఒక టీవీ ముందు కానీ పేపర్ చదువుతా కానీ ఇంకోటి చేస్తా కానీ ఫుడ్ తినకూడదండి. అది మనకి చాలా ఒక రకమైన బ్లాక్. సెకండ్, అసలు ఫుల్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. ఈ టేస్ట్ అసలు వద్దు అంటాము కరెక్ట్ కాదు, ఈ టేస్టే ఎక్కువ తింటాము కరెక్ట్ కాదు, అదొక ఇంబ్యాలెన్స్. కాకపోతే ఇప్పటి నుంచి మేడం నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, ఇది నా పర్సనల్ డౌట్ అనుకోండి, లేకపోతే మీ దగ్గరకు వచ్చిన నేను ఒక పేషెంట్ అనుకోండి. అందరూ రైస్ తినొద్దు అంటారు, ఈ రైస్ కాదు డిఫరెంట్ చెప్తారు, ఆపిల్ సడైర్ వెనిగర్ తాగండి అంటారు, లేకపోతే ఇంకొకటి ఫ్రూట్స్ తీసుకోండి అంటారు. ఇట్లా రకరకాల డైజెస్టివ్ సిస్టమ్స్తోని ఇప్పుడు నాది ఒక సిస్టమ్ ఒకటి అలవాటు పడిపోయింది కదా, నా బాడీ 40+ ఇయర్స్కి అలవాటు పడిపోయి ఇలాగ ఒక చపాతీ తినాలంటారు, ఇలా రకరకాలుగా తినాలన్నప్పుడు ఎన్ని రకాలుగా ఇట్లా తినాలి, ఏంట్రా బాబు, ఏ డాక్టర్ చెప్పేది కరెక్టు, ఏ డైజెస్టివ్ ఫుడ్ కరెక్ట్, అసలు అన్నం తినబుద్ధి అవుతుంది. ఎందుకంటే బేసికల్గా మనం పుట్టినప్పటి నుంచి అన్నంతో ఉన్నాం కాబట్టి ఎందుకు అన్నం తినకూడదు అంటున్నారు, ఎంత అన్నం తినొచ్చు, అసలు నిజంగా తినకూడదా? అన్నం తినద్దు అనేది అయితే నేను పూర్తిగా దానికి ఏకీభవించనండి. ఎందుకంటే రైస్ ఏదైనా సరే అండి మన క్వాలిటీ చూసుకోవాలండి. ఫస్ట్ రైస్ ఓన్లీ వైట్ రైస్లో ఏమీ ఉండదు, బేసికలీ స్టార్చ్, అది ప్యూర్ స్టార్చ్. కానీ ఒంటిపట్టు బియ్యం, ఈ డైజెస్టివ్ మనకి మిగతా దంపుడు బియ్యం, ఇది హెల్ప్ఫుల్. ఇక్కడ ఫ్యాక్టర్స్ మెయిన్ అండి, అంటే మన స్థితి ఏంటి, మనం తీసుకునే ఫుడ్ క్వాలిటీ ఏంటి అన్నది. సో ఒకే డైట్ అందరికీ పనిచేయదు. నేను అదే చెప్తాను, మనకు ఒక యునిక్నెస్ ఉంది, మనం ఆ తత్వం బట్టి వెళ్ళామనుకోండి, అది మన తత్వం, అదే అది మనది ఈ తత్వం అనే సంగతి మనకి ఎలా తెలిసింది అంటే యాక్చువల్గా అయితే మేము పల్స్ పరంగా చూసి చెప్పేదే అది సార్. ఎందుకంటే మన గురించి మనం తెలుసుకుంటేనే మన డైట్, అంటే మనం అంత అవేర్నెస్ పెట్టాలండి మన బాడీ మీద, అసలు మన గురించి ఏంటి. సో ఎప్పుడైతే మనకు ఆ త్రిదోషాల్లో మనకి ఏది, ఇప్పుడు నేను కఫతత్వం సంబంధించాను, నాలో కఫతత్వం ఎక్కువ ఉంది అనుకోండి, నేను వెయిట్ తగ్గాలని వాటర్ మెలన్ తీసుకుంటున్నాను అనుకోండి, వాటర్ మెలన్ లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, నేను వెయిట్ తగ్గను. ఓకే. నేను ఫుడ్ అంతా మానేసి నేను వాటర్ మెలన్ తిన్నా నేను వెయిట్ తగ్గను. ఓకే. ఎందుకంటే నాలో ఆల్రెడీ కఫతత్వం ఎక్కువ, నేను తీసుకునే ఫుడ్ కఫతత్వానికి సంబంధించి అది కఫతత్వం వృద్ధి చేస్తుందే తప్ప అది బ్యాలెన్స్ చేయదు. ఓకే, అంటే మీ బాడీకి సంబంధించి కూడా తీసుకునే ఫుడ్ని బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ప్రతి పేషెంట్కి, ప్రతి పర్సన్కి వాళ్ళ తత్వం బట్టి కనుక వాళ్ళ ఫుడ్ డిజైన్ అయినట్టయితే అప్పుడు వాళ్ళకి అది హెల్త్ మెయింటెనెన్స్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఒక డైట్ చెప్తారండి, కొంతమంది రైస్ వద్దంటారు, అది వాళ్ళ తత్వానికి వర్క్ అయ్యి, అలాంటి తత్వానికి సిమిలర్ గా ఉండే వాళ్ళకి కొంతమందికి వర్క్ కావచ్చు, దానికి ఆపోజిట్ లో ఉండే వాళ్ళకి అది వర్క్ అవ్వదు. డైట్ తప్పని నేను అన్నాను, మనకి అది సూట్ అవుతుందా లేదా అనేది తెలియాలి. అంటే ఎవరో చూపించుకున్న దాన్ని, అరే నేను రైస్ మానేసాను సన్నగా అయిపోయాను, నువ్వు రైస్ మానేసే సన్నగా అవుద్దంటే కుదరదు. అంటే ఎవరి సిస్టమ్ ని బట్టి వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. మన సిస్టమ్ అనేది మన యాన్సెస్ట్రల్ బేస్ మీద కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు మన సౌత్ ఇండియన్స్, మనకి రైస్ ని డైజెస్ట్ చేసిన కెపాసిటీ ఎక్కువ, దాని నుంచి నరిష్ అయ్యే కెపాసిటీ ఎక్కువ, కానీ రైస్ క్వాలిటీ ఇప్పుడు పడిపోతాం, వైట్ రైస్కి వెళ్ళిపోతున్నాం. సో మనం అది చేంజ్ చేసుకుని మళ్ళీ మనం కనుక దంపుడు బియ్యం కానీ ఇవి తీసుకుని మన అగ్నిని దాని పరంగా సెట్ చేసుకుంటే రైస్ ఇస్ ఓకే. వీట్ వాళ్ళకి అది ఇప్పుడు ఎందుకు వీట్ వద్దు అంటున్నాం, వీట్ అనేది హైబ్రిడ్ క్వాలిటీ వచ్చింది. సో అక్కడ క్వాలిటీ ఆఫ్ వీట్ లో ప్రాబ్లం, యాజ్ సచ్ వీట్ లో ప్రాబ్లం కాదు, అది దృష్టిలో పెట్టి వద్దంట. ఓకే ఓకే. ఇప్పుడు అందులోనే రకరకాల క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ముఖ్యం సార్. ఓకే. ఇప్పుడు మేడం ఈ గట్లోకి వచ్చేసరికి ఇంకొచ్చే మిగతా సమస్యలు ఏంటి? ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మీరు రకరకాల పేషెంట్స్ని చూస్తారు. ఇప్పుడు నేనుగా మాట్లాడితే నేను ఒక్కడనే, నా ప్రాబ్లం ఏదో నేను చెప్తాను. ఇందులోనే మనకు ప్రేక్షకులు అయి ఉండొచ్చు, మన వ్యూవర్స్ అయి ఉండొచ్చు, చూసే వాళ్ళలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఉండొచ్చు. మన ఫుడ్ తీసుకునే మౌత్ దగ్గర నుంచి యానస్ వరకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ వచ్చే సమస్యలు ఏంటి? వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఒక్కొక్కళ్ళకి డివైడ్ చేసుకుని ఒక్కొక్కరికి చెప్పేది ఏంటి అనేది నాకు క్వశ్చన్. మేజర్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఆమదోషం అండి. ఓకే. ఆమదోషం అనేది ఏంటంటే అండి, మనం కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ ఫస్ట్ ఎట్లా తీసుకుంటాం అనేది, ఆ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్, ఎందుకంటే ఒక్కొక్క ఫుడ్ ఒక్కొక్క ఎలిమెంట్ బేస్ అయి ఉంటుందో, ఆపోజిట్ ఎలిమెంట్స్ ఎప్పుడైతే కలుస్తాయో మన బాడీ ఆ డైజెస్టివ్ ఫ్లూయిడ్స్ ని ఈక్వల్ గా సెక్రీట్ చేయలేదు. అప్పుడు ఒకటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఆఫ్ ఈ విరుద్ధాహారాలు చాలా రకాలు ఉంటాయండి. టెంపరేచర్ బేస్ తీసుకున్నాం అనుకోండి,
ఎక్కువ వేడి ఓకే ఎక్కువ చల్లం రెండు కలపకూడదు. వేడి వేడి అన్నంలో చల్లగా ఉండే పెరుగు వేయకూడదు. ఓ అది ఆ క్వాలిటీ గుణ వృద్ధి అది అయ్యో మేము అలా తింటాం కదా తప్ప అది అది మనకి డైజెస్ట్ అవ్వదండి పూర్తిగా. ఓ అలాగే మన కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అవును. సో చాకోలావా ఓకే సో అది కూడా అంతే. సో అది మనకి డైజెస్ట్ కాదు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ పెరుగన్నంలో నాన్ వెజ్ నంచుకోవటం, చేప కానీ చికెన్ కానీ, రెండు కాంప్లెక్స్ ప్రోటీన్స్ అండి. ఎప్పుడైతే మీరు ఈ రెండు కంబైన్ చేసి తీసుకుంటారో అసలు మీకు ఆ డైజెస్టివ్ జ్యూసెస్ పూర్తిగా ప్రొడ్యూస్ కావు. అమ్మో మీరు చెప్పేవన్నీ నాకు ఎంత భయం వేస్తుంది అంటే ఇవన్నీ నేను చేసేస్తాను యాజిటీస్గా. ఇది విరుద్ధ ఆహారాలని ఆయుర్వేదం దీని మీద చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. సో నేను పేషెంట్స్లో కూడా ఫస్ట్ ఫేస్ చేసే ప్రాబ్లం విరుద్ధ ఆహారాలే. పేషెంట్కి డైట్ పరంగా చెప్పేదాంట్లో చెప్పేది కూడా మొదటివి ఇవే. ఎందుకంటే ఆమదోషం ఎప్పుడైతే మనం జనరల్గా ఏమనుకుంటామంటే ఏదైనా అరగలేదనుకోండి బయటికి వెళ్ళిపోతుందిలే అనుకుంటాం. కానీ అది బయటికి వెళ్ళాలన్నా కూడా దానికి ఒక సింపుల్ ఫామ్లోనే వెళ్ళగలదు. కరెక్ట్. ఆ ఫామ్ వరకు అది రెడ్యూస్ అవ్వలేదు అనుకోండి అది బాడీలోనే ఉంటుంది, ఎన్నో ఇయర్స్ అయినా కూడా బాడీలోనే ఉంటుంది. అదే ఫ్యాట్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఫ్యాట్ ఓన్లీ ఫ్యాట్ కాదండి, టాక్సిన్ కింద మారుతుంది. దాని ఆమదోషము అంటారు. ఎప్పుడైతే మేము నాడి చూస్తాం. ఇప్పుడు ఆమదోషం అంటే ఏంటి మేడం టెర్మినాలజీ? ఇప్పుడు ఎలాంటి ఆమ అంటే టాక్సిన్స్ ఏదైతే పూర్తిగా దాన్ని ఫుల్ కంప్లీట్ స్థితికి వెళ్ళలేదు. ఇప్పుడు నేను స్టార్చ్ తీసుకున్నానండి, కార్బ్, అది గ్లూకోజ్ వరకు వెళ్ళి నా సెల్ దాన్ని యూటిలైజ్ చేసి దాని వేస్ట్ బయటికి పంపించేయాలి. అది దాని కంప్లీట్ జర్నీ. అలాగే ఇది మనకు తెలిసిన మాలిక్యులర్ స్టేజ్. అలాగే మన బాడీలో సప్త ధాతువులు అని ఉంటాయి. అంటే అది మనం ఫిజికల్ గా ఏ టిష్యూ అని నేను దానికి క్లియర్ టర్మినాలజీ ఇంకా లేదు, కానీ మన బాడీలో ఫంక్షన్ పరంగా సప్త ధాతువులు ఉంటాయి. రస, రక్త, మాంస, మజ్జ, అస్థి, మేధ, శుక్ర. అంటే మనం తీసుకునే ఫుడ్ ఈ 7 ధాతువుల కింద నరిష్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్ గా ఓజస్ అని తయారవుతుంది. ఎప్పుడైతే మనం ఈ ఒక్కొక్క ధాతు తయారవగానే మల అని వస్తుంది, అంటే అది వేస్ట్. అది ఎక్స్క్రీట్ అయిపోవాలి. అది స్వెట్ ఫామ్ లో, నెయిల్స్ ఫామ్ లో, ఇవన్నీ మల. ఇదంతా ఆయుర్వేదంలో మీకు వస్తుంది అనమాట. స్వెట్ కూడా మల కింద. సో ఎట్లా అయితే మేజర్ గా 3 మలాలండి. ఒకటి పూరుష అంటే స్టూల్స్, ఇంకోటి యూరిన్, ఇంకోటి స్వెట్. ఈ 3. సో ఆ 3 ఫామ్ లోకి కన్వర్ట్ కావాలి కదండి. ఆ కన్వర్ట్ కాకుండా మిగిలిపోయింది అనుకోండి దాన్ని ఆమ. ఇంకొకటి మేజర్, అది చాలా చిన్న విషయం లాగా మాట్లాడుకుంటుంటారు కానీ చాలా పెద్ద విషయం అన్నట్టుగా ఒక అమితాబ్ బచ్చన్ లాంటి ఒక పెద్ద మహా నటుడే నటించి చూపించాడు ఆ సినిమా ఓన్లీ కాన్స్టిపేషన్ మీద. ఆ కాన్స్టిపేషన్ అనేది కూడా గట్టికి సంబంధించిన ఒక వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లం. మనం చాలా రోజు పర్ఫెక్ట్గా అన్ని సక్రమంగా ఉండేవాడికి అసలు అది ప్రాబ్లమే కాదు, కానీ కాన్స్టిపేషన్ వల్ల ఎంతో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి సంబంధించి గట్టికి సంబంధించి ఇంటర్లింక్ ఏంటి, దానికి సంబంధించి మీకు దగ్గరికి వచ్చే పేషెంట్స్కి మీరేం చెప్తారు? గట్లో ఉండే లాస్ట్ పార్ట్ ని కొలాన్ అంటారండి, లార్జ్ ఇంటెస్టైన్. అక్కడ ఏం జరుగుతుందంటే బాడీలో ఉండే మన ఇంతవరకు ఫుడ్ ఇలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి అవసరమైన పదార్థాలన్నీ మనం స్మాల్ ఇంటెస్టైన్ లో అబ్జర్వ్ అయిపోతాయి. ఆ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ లోకి వస్తుంది. మనకి ఇంకొక తెలియని అంటే లేదా కొత్త విషయం ఇప్పుడు ఏదైతే మనకి ఎక్కువ తెలుస్తుంది ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్ లో మైక్రోబయోమ్ అని ఉంటుందండి. ఈ పెద్ద పేగు అంటారండి లార్జ్ ఇంటెస్టైన్ ని. ఇక్కడ మనకి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఇంకా ఫైనల్ వేస్ట్ అనేది బయటకు వచ్చేస్తుందండి. మనం అది దాన్ని స్టూల్ కింద చెప్తాము లేదా మోషన్ కింద బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ పెద్ద మైక్రోబయోమ్ అంటే మనతో పాటు ఇంకా బోల్డ్ జీవరాశులు మనలోనే ఉంటాయండి. ఈ జీవరాశులు ఎన్ని ఉంటాయంటే మనకుండే సెల్స్ కన్నా త్రిబుల్ ఉంటాయి. ఆల్మోస్ట్ 2 kgs ఆఫ్ అవర్ బాడీ ఇవే ఉంటాయండి. ఎక్స్ట్రా కాదండి, మన పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అది. వీటిల్లో రకరకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. బ్యాక్టీరియాలు అంటారు, వైరస్లు అంటారు, పాథోజన్స్ అంటారు, ఇలా రకరకాలు. ఇంకా అందులో అది పెద్ద మైక్రో, అదొక వరల్డ్ అండి కంప్లీట్ గా. ఇది కూడా మన హెల్త్ మెయింటెనెన్స్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కువ వినే ఈ బయోమ్ అని, ప్రోబయోటిక్ అని, ప్రీబయోటిక్ అని అనేదంతా దీనికి సంబంధించినది. ఇందులో ఏరోబిక్ బ్యాక్టీరియా అని అంటే ఆక్సిజన్ ని తీసుకుని బతికేది, anaerobic బ్యాక్టీరియా అని వితౌట్ ఆక్సిజన్ కూడా బతికేవి, కొన్ని మనతో పాటు కలిసి బతికేవి, కొన్ని మనకు ఆపోజిట్ లో మన ఎనర్జీని తీసేసుకుంటూ మనకి డ్యామేజ్ చేసేవి కూడా ఉంటాయి. ఈ మైక్రోబయోటా అనేది మనం తినే ఫుడ్ బట్టి చేంజ్ అవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయండి.
ఓకే. ఎప్పుడైతే మనం దానికి ఫేవరబుల్ ఫుడ్ తీసుకుంటామో దాని గ్రోత్ బాగుంటుంది, అది మనకు హెల్ప్ చేస్తాయి. అంటే సింబయోటిక్ బ్యాక్టీరియా అంటారు, అంటే మనకి సహకరించేవి అవి ఎక్కువ ఉంటాయి. మన ఆపోజిట్ బ్యాక్టీరియాస్ అంటే మన నుంచి ఏదైతే డ్రైన్ చేస్తే అవి తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఈ రేషియోలో ప్రాబ్లం వస్తుందో అప్పుడు అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కాన్స్టిపేషన్ కి వన్ ఆఫ్ ద కాజ్ అది. ఇంకొక కాజ్ వాతం యొక్క సీట్ అనేదే కొలాన్, అంటే పెద్ద పేగు. ఎప్పుడైతే మనం తినే ఫుడ్ కానీ మనం చేసే యాక్టివిటీ కానీ దాన్ని పెంచినట్టు ఉంటుందో, వాతాన్ని పెంచేది, అగ్రవేట్ చేసేది, దాన్ని ఉండే స్థితి కన్నా ఎక్కువ చేసేటట్టు మన లైఫ్ స్టైల్ ఉన్నట్టయితే అప్పుడు మూమెంట్ అనేది స్టక్ అవుతుంది. అప్పుడు కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. మూడో విషయం, మనకి డైజెషన్ అంతా కూడా మూమెంట్ బేస్డ్ అండి. రైట్ ఫ్రమ్ మౌత్, ఇక్కడ ఈసోఫేగస్ అంటాము, అంటే ఫుడ్ మౌత్ లో తినిన తర్వాత స్టమక్ లోకి వేసే ఒక ఫుడ్ పైప్ అండి. అది కూడా ఒక మూమెంట్ లోనే ఉంటుంది. ఈ మూమెంట్ అంతా చేసేది ఒక రకమైన నర్వస్ సిస్టమ్ అండి. దాని ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. అంటే మన మొత్తం గట్ చుట్టూరా ఒక నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మూమెంట్ లో ప్రాబ్లం వస్తుందో అప్పుడు కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. సో ఆ పేషెంట్ కి ప్రాబ్లం దేని వల్ల వచ్చిందో చూసి దాని పరంగా మనం వెళ్తే అప్పుడు అది క్లియర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు వచ్చిన పేషెంట్ని బట్టి, వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలను బట్టి, వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి మీరు వీటిలో ఏది మీకు ప్రాబ్లం అనేది మీరు కనిపెట్టారు. మేము చూసి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి దానికి ఫేవరబుల్ గా ఉండే కండిషన్ క్రియేట్ చేసి మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తామండి. కాన్స్టిపేషన్ అనే దానికి అది ప్రాబ్లం. ఇట్లాంటి మీకు వస్తూ ఉంటాయి మేడం? వస్తాయండి. ప్లస్ ఈ కాన్స్టిపేషన్ అనేది ఎప్పుడైతే మనకి మైక్రోబయోమ్ లో ఇష్యూ వస్తుందో ఇది ఓన్లీ గట్ ఇష్యూసే కాకుండా మిగతా సిస్టమ్ ఇష్యూస్ లో కూడా గట్ రెస్పాన్సిబుల్ అవుతుంది. బ్రెయిన్ కూడా దానికి. ఎగ్జాక్ట్లీ అండి. పార్కిన్సన్స్ లో ఎక్కువ చూసామండి. న్యూరో డీజనరేటివ్ కేసెస్ లో మీకు న్యూరో డీజనరేషన్ కి గట్ కి మీకు అర్థం అవ్వాలి మనకి అసలు ఏంటి రిలేషన్ అన్నట్టయితే, మనం అది కొంచెం పెద్ద పేగుకి ముందే చిన్న పేగు ఉంటుంది కదా, అక్కడ 3 మేజర్ పార్ట్స్ అండి. ఫస్ట్ పార్ట్ లో ఇంకా డైజెషన్ జరుగుతుంది, నెక్స్ట్ పార్ట్ లో అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే దానికి ఉండే వాల్ ఉంటుందండి, మనకి ఇంటెస్టైన్ మొత్తానికి ఒక వాల్ ఉంటుంది. ఆ వాల్ అన్నిటిని టైట్ జంక్షన్ అంటారు. అంటే ఒక సెల్ కి మధ్యలో టైట్ జంక్షన్స్ అని ఉంటాయి. అవి ఓపెన్ అయ్యి ఏది వెళ్ళాలి ఏది వెళ్ళకూడదు ఇందులోంచి అనేది చాలా స్ట్రిక్ట్ గా మానిటర్ చేస్తూ ఉంటుంది. అందుకని ఎలా అయితే మనకి బార్డర్లో, మన కంట్రీ బార్డర్లో ఎంత స్ట్రిక్ట్ గా ప్రతిదీ చూసి పాస్ చేస్తాయో అంతే స్ట్రిక్ట్ గా ఈ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ లో, అంటే మనం ఇప్పుడు తినిన ఫుడ్ మొత్తం డైజెస్ట్ అయిన తర్వాత ఏది మన బాడీలోకి వెళ్ళొచ్చు ఏది వెళ్ళకూడదు, ఒకవేళ ఇందులోంచి ఏదైనా హార్మ్ఫుల్ ఉంటే అక్కడే ఒక లింఫ్ సిస్టమ్ అనేది ఉంటుందండి. లింఫ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్, దాన్నే గాల్ట్ అంటారు లేదా మాల్ట్ అంటారు. ఈ 2 కైండ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. అక్కడ కొన్ని రకాల యాంటీబాడీస్, అంటే ఒక రకమైన సోల్జర్స్ అన్ని ఉన్నట్టు, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటారు. అవే ఫస్ట్ ఫిల్టర్ చేసేస్తాయి. ఇతను ఏదైనా హార్మ్ ఇప్పుడు మనం లోపలికి పంపిస్తే ఇది ఏదైనా హార్మ్ చేస్తుంది, ఇక్కడే క్లియర్ ఆఫ్. సో ఇది కానీ పాయింట్ ఏంటంటే అది యాక్టివ్ గా ఉండాలి. ఆ లింఫ్ యాక్టివ్ గా ఉండాలి, ఇంటెస్టైన్, ఆ మెంబ్రెయిన్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఓకే. ఇప్పుడు గట్కి సంబంధించి గాల్ బ్లాడర్ కూడా చాలా, అంటే నేను ఎందుకు ఇన్ని క్లియర్గా అడుగుతున్నానంటే ఒక్కొక్కళ్ళు ఈ గాల్ బ్లాడర్ ప్రాబ్లం వచ్చింది అనేది కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇది కూడా గట్టికి సంబంధించిన ఇష్యూనే. దీనికి సంబంధించి వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? గాల్ బ్లాడర్ అనే దాని నుంచి బైల్ అనేది వస్తుందండి, బైల్ జ్యూస్. అది ఎక్కువగా ఫ్యాట్, మనం తినే ఫుడ్లో ఫ్యాట్ని ఈజీగా డైజెస్ట్ చేసుకోవడానికి సెక్రీట్ చేసే దానికి రెస్పాన్సిబుల్ అండి. కాకపోతే గాల్ బ్లాడర్ నుంచి సెక్రీట్ అయ్యే సెక్రీషన్లో కనుక పిత్తం ఎక్కువైనా ఎక్కువ సెక్రీట్ అయిపోతుంది అప్పుడు బైల్. అప్పుడు మనకి సోర్ వామిటింగ్స్, అంటే తేన్పులు పులుపు వామిటింగ్స్ రావటం, ఇవి ఎక్కువ జరుగుతాయి. అదే కనుక అది సెక్రీషన్ తగ్గించింది అనుకోండి, గాల్ స్టోన్స్ ఫామ్ అవుతాయి, గాల్ బ్లాడర్ స్లడ్జ్ ఫామ్ అవుతుంది. సో అప్పుడు ఫ్యాట్ ప్రాపర్ గా మనకి డైజెస్ట్ కాదు, ఫ్యాట్ మనకి అప్పుడు అబ్జార్బ్ అవ్వదు, మన సెల్ వరకు వెళ్ళదు. కాబట్టి గాల్ బ్లాడర్ కి గట్ కి ఇలా సంబంధం. ఇందాక చెప్పిన పార్కిన్సన్స్ ని మేము చెప్దాం అనుకున్నది ఏంటంటే అండి, ఆ టైట్ జంక్షన్ అనేది ఉంటుంది కదా, ఎప్పుడైతే మనం తినే ఫుడ్స్ లో వీట్, ఎందుకు వీట్ వద్దంటున్నాం, ఇప్పుడు ఉండేది అందులో ఉండే గ్లూటెన్ ఆర్ వీట్ అనేది ఈ టైట్ జంక్షన్ ని వీక్ చేస్తుంది. దాంతో ఇది ఫుల్ గా గార్డ్ చేయలేదు, అక్కర్లేనివి కూడా మనకి లోపలికి ఎంటర్ అయిపోతాయి. దీని బ్యారియర్ అంటారు సార్, దిస్ ఇస్ కాల్డ్ బ్యారియర్. ఆ బ్యారియర్ బ్రేక్ అయిపోతుంది. ఆ టైట్ జంక్షన్స్ అనేవి లూజ్ అయ్యి దీని లీకీ గట్ కింద
ఈ ఒక్క ఫ్యాక్టరే చాలా డిసీజెస్ కి మనకి కాజ్ అండి. ఆటిజం, ఓకే, న్యూరో డిజనరేషన్, అలర్జీస్. ఎందుకంటే మనకి అది ఎప్పుడైతే మనం వెళ్ళాలో లేదో అనే గాడ్ అనేది మనం సరిగ్గా ఉండదో, సో ఏవేవి దాని నుంచి వెళ్ళిపోగలుగుతాయి అన్నీ వెళ్ళిపోతాయి లోపలికి. నాకు ఒక డౌట్ మేడం, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు. ఇప్పుడు మనలో దాదాపు ఇప్పుడు మన ఇండియాలో తీసుకుంటే కనుక చాలా మేజర్ పోర్షన్ షుగర్ అండ్ బీపీ పేషెంట్స్ ఉంటారు. అవునండి. వీళ్ళకి సంబంధించిన గట్టు, ఎవరికి సంబంధించిన గట్టు అయినా ఒకటే, కానీ వాళ్ళకి సపరేట్గా పర్టికులర్గా ఈ గట్టుకు సంబంధించి మీరు ఇచ్చే నిబంధనలు ఏంటి? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ పేషెంట్స్, ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను, వాళ్ళ గట్టుకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు? షుగర్ పేషెంట్కి ది మెటబాలిక్ డిజార్డర్ అంటారు సార్. అంటే నేను మీకు ఇందాక జఠరాగ్ని ఒకటే చెప్పాను, అగ్నికి ఇంకా సెల్ లెవెల్లో కూడా మెటబాలిజం అనేది జరుగుతుంది. ఎలా అయితే ఫుడ్ తీసుకోగానే దాని ఎనర్జీ ఫామ్లోకి మారాలో అక్కడ కూడా ఒక రకమైన అగ్ని అవసరం. సో ఈ డయాబెటీస్ అనేది మేజర్గా అగ్ని వల్ల వచ్చే ఇంబ్యాలెన్స్. ఓకే, ఆమదోషము, అగ్ని, ఈ రెండు ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లం ఎక్కువగా డయాబెటీస్లోకి మనకి ఇండికేట్ అవుతుంది. సో వాళ్ళకి ముందు ఆమదోషం క్లియర్ చేయాలండి, ఆ తర్వాత అగ్నిని మళ్ళీ రీస్టిమ్యులేట్ చేయాలి. అంటే వాళ్ళ తత్వానికి ఎంత అగ్ని ఉండాలో ఆ అగ్నికి మళ్ళీ తీసుకురావాలి. అప్పుడే మెటబాలిక్ డిజార్డర్ అనేది తగ్గుతుంది. కానీ ఈ లోపల వీళ్ళు ఇప్పుడు కొంతమందికి వీట్ పడదు వాళ్ళ తినే కండిషన్ బట్టి, అప్పుడు వీట్ ఆపమని చెప్తాం. ఎందుకంటే ఇది మీకు అర్థమైపోతుందా? అది తత్వం బట్టి తెలుసు, అదే పల్స్ దాన్ని బట్టి చెప్తాం. ఇప్పుడు కొంతమందికి కాఫీ వద్దంటాం సార్, కాఫీ మేజర్గా మేము చెప్పే దాంట్లో ఎక్కువ వద్దంటాం, ఎందుకంటే అదొక స్టిమ్యులేటర్, అది కూడా వెళ్ళి గట్ని ఈజీగా స్టిమ్యులేట్ చేసేస్తాం. కానీ మేము వాత పిత్త తత్వం వాళ్ళకి ఎక్కువ వద్దంటాం. కఫ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు కాఫీ తాగుతున్నా అంత పట్టించుకో ప్రస్తుతం కండిషన్. అంటే మీరు అసలు ఒక పేషెంట్ని చూడగానే వాత పిత్త కఫాల్లో ఏ దోషం మీకు వాళ్ళకు ఉందనేది మీరు అబ్జర్వ్ చేసి మేజర్ స్టెప్పే అది సార్. ఫస్ట్ చూసేదే అది, వాళ్ళకి ఏ దోషం ఇంబ్యాలెన్స్ ఉంది, వాళ్ళ ప్రకృతి ఏంటి, వాళ్ళ ఇంబ్యాలెన్స్ కి కారణం ఏంటి. ఎందుకంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఎక్కువగా అంటే బయట ఉండేది మనకి ఇంటర్ఫియర్ అయ్యే ఛానల్ గట్ కాబట్టి ఫస్ట్ చెక్ చేసేదే గట్లో వీళ్ళకి అంతా కరెక్ట్గా ఉందా లేదా ఏదైనా ఇంటర్ఫియరెన్సెస్ ఉన్నాయి. అందుకని ఫస్ట్ కరెక్షన్ ఇక్కడ చేస్తే అసలు గట్లో ప్రాబ్లం ఉంది అనే సంగతి మీకు ఫస్ట్ ఎట్లా తెలిసింది మేడం? ఆమదోషం ఫస్ట్ స్టెప్ సార్. అది అంటే పట్టుకోగానే మీరు నాడి చూడగానే మీరు చెప్పేస్తారు, తెలిసిపోతుందండి. ఓకే, ఆమదోషం ఉంటే మనకి నెక్స్ట్ అంటే మేము టోటల్గా 7 లెవెల్స్ లో చూస్తామండి నాడి. ఆమదోషం ఉన్నవాడికి 3-4 మించి అసలు మనకి పల్స్ అనేది పాల్పేట్ అవ్వదు. ఓకే, మనకి అసలు అది బయటికి రాదు. సో ఫస్ట్ క్లియర్ చేస్తాం, డీటాక్స్ చేసాకే ఫర్దర్కి వెళ్ళగలుగుతాం. ఓకే, ఇప్పుడు మనం గట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంతా మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు చిన్నపిల్లలది ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలది తీసుకొని కొంతమంది పేషెంట్స్ మీకు చిన్నపిల్లల్ని తీసుకొని వస్తారు, నేను కూడా చూశాను చాలా మంది రావటం కూడా. వాళ్ళు వచ్చినప్పుడు చిన్నపిల్లలకి మీరు ఎలాంటి ఆహార నియమాలు చెప్తారు, వాళ్ళ గట్టుకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తారు మీరు? ఫస్ట్ మెయిన్ అండి, ఈ గట్లో ఉండే మైక్రోబయోమ్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం, అంటే ఈ బ్యాక్టీరియాలు ఇది మనం ఎప్పుడైతే మదర్ ప్రెగ్నెంట్ అయి ఉంటుందో మదర్ తినే ఫుడ్ కూడా బేబీ గట్లో ఉండే మైక్రోబయోమ్ని డిజైన్ చేస్తూ ఉంటుంది. ఓకే, అందుకని ఇదివరకు ప్రెగ్నెంట్ ఉమెన్ కి పర్టికులర్ ఫుడ్స్ నరిష్డ్ ఫుడ్ పెట్టమనేవారు. మీరు ఇదివరకు అన్నారు, ఇప్పుడు పెట్టట్లేదు? ఎక్కువ చెప్పేవారు. ఇప్పుడు ఏది ఇష్టం ఉంటే అది తినమంటున్నారు. తినాలండి, ఇష్టం అనేది డెఫినెట్లీ మనం తీసుకోవాలి. కానీ అది ఇప్పుడు సపోజ్ నాకు బర్గర్ తినాలనిపించింది నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, బర్గర్లో ఎన్నో రోజుల నుంచి అంటే దాంట్లో నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ బ్రెడ్ కానీ లేకపోతే దాని తయారీ కానీ దాంట్లో ప్రాబ్లం ఉంది. కానీ నాకు డిజైర్ వచ్చింది యాజ్ అ ప్రెగ్నెంట్ ఉమెన్, అప్పుడు బర్గర్లు రోజు తినమని అయితే చెప్పను. ఇది వరకు వాళ్ళు చెప్పారు, ఇప్పుడు మనం తినాలనిపిస్తుంది కదా ప్రెగ్నెంట్ కదా తినిపించేయండి అంటారు. అది ఎఫెక్ట్ మదర్ గట్ కి బేబీ గట్ కి కూడా ఉంటుంది. ఓకే, మేమేమంటాం అంటే చిన్న పీస్ తినండి, ఆ నిగ్రహంతో మనం ఉండాలి. అప్పుడు మన గట్ అనేది ఎందుకంటే మనమే కాదు ఇప్పుడు బేబీ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆ బేబీ గట్ కూడా బెటర్గా ఉంటుంది. సో ఫస్ట్ గట్ ఆఫ్ అ బేబీ స్టార్ట్స్ ఎట్ ద వూంబ్, అంటే తను కడుపులో ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోతుంది. గర్భంలో ఉన్నప్పుడే ఆమెకి సంబంధించిన గట్ ఫీలింగ్ అనేది బేబీ. సెకండ్ అండి డెలివరీ, వెజైనల్ డెలివరీలో వెళ్ళినప్పుడు కొన్ని రకాల మైక్రోబయోమ్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే సి సెక్షన్ చేస్తారో వాళ్ళకి ఆ బయోమ్ దొరకదండి. సో వాళ్ళు అది ల్యాక్ ఆఫ్ ఉండిపోతారు లైఫ్ లో. అయ్యా, సో అందుకనే వెజైనల్ డెలివరీస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి.
ఆ వెజైనా, ఎందుకంటే అంత ప్రొటెక్షన్ తో మన మదర్ అనేది మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మీకు దగ్గరికి ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారా మేడం? చూస్తామండి. వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళ గట్టి ఎలా ఉంచుకోవాలనేది కూడా మీరు చెప్తారా? కంపల్సరీగా. దానికి సంబంధించి ఏం చెప్తారు? మేజర్ గా మేము చెప్పేది షుగర్స్ ఎక్కువ తీసుకోవద్దు అంటామండి. ఓకే. గుడ్ ఫ్యాట్, ఎందుకంటే మనకి గట్ లైనింగ్ సరిగ్గా ఉండాలి అంటే గుడ్ omega-3 ఉండాలండి. బెస్ట్ ఆవు నెయ్యి. ఓకే. నాటు ఆవు నెయ్యి ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. నాటు ఆవు నెయ్యి దొరికితే ఫస్ట్ అది లేదు అంటే కోకోనట్ ఆయిల్. ఈ రెండుతో మనకి ఆ గుడ్ ఫ్యాట్ అనేది బాడీలోకి వచ్చి ఆ లైనింగ్ ని ఇంటాక్ట్, అంటే వాటిని తీసుకుంటే ఫుడ్ లో తీసుకోమంటారా? అవునండి. రోజు డైలీ 2 స్పూన్స్ తీసుకోవటము, 3 స్పూన్స్ తీసుకోవటము, దానివల్ల మంచి జరుగుతుంది. చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అంటే పుట్టే బేబీకి కానీ మదర్ కానీ ఇద్దరికి అండి, ఇద్దరు గట్ కి మీకు డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వైటమిన్ డి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ గట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి. ఇవి కాకుండా కొన్ని ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ అంటారు. అంటే ఇదివరకు మనకి పికిల్స్ పెట్టేవారు, ఆవకాయ అదే బేస్ మీద వచ్చినదండి. ఇప్పుడు అది మాడిఫై అయిపోతుంది రోజు రోజుకి. కానీ ఇదివరకు మెంతులు ఎక్కువ వేసి దాన్ని ప్రిపేర్ చేసి ఇప్పుడు ఆవకాయని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు. అవును, ఫ్రెష్ గా ఉంటుందని. అసలు మనం ఆవకాయ పెట్టిందే ఆ ఫర్మెంట్ అయ్యి ఆ గుడ్ బ్యాక్టీరియా రావటానికి. ఫ్రిడ్జ్ లో పెట్టగానే అదేం ఉండదు, హిస్టమిన్ లెవెల్స్ పెరుగుతాయి అంతే. కానీ అందరు చూడండి, ఎవరు ఫ్రిడ్జ్ లో చూసిన ఆవకాయలు కిలోలు. అసలు కాన్సెప్ట్ ఆఫ్ పికిల్ మారిపోయినట్టే. సో ఇవన్నీ ఉండేదండి మనకి. ఇవన్నీ కూడా బేబీకి ప్రొటెక్షన్, మదర్ కి బేబీకి ఇవి మేము అడ్వైస్ చేస్తామండి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ బ్రెస్ట్ మిల్క్, అమ్మ పాలు. ఆ పాల్లో వచ్చే ఇమ్యూన్ అనుకోండి, లేదా ఇమ్యూన్ గ్లోబ్యులిన్స్ అనుకోండి, లేదా ఆ ఇమ్యూనిటీ అనేది ఇంకా మళ్ళీ ఎప్పుడు రాదండి. అది మన గట్ లైనింగ్ కి బాగా పనిచేస్తుంది. ఇదంతా ఇప్పుడు మీరు చెప్తుందంతా కూడా గర్భంలో ఉన్న శిశువు దగ్గర నుంచి 3 సంవత్సరాల బేబీ 3 సంవత్సరాల బేబీ దాకా చెప్పారు. 3 నుంచి ఒక 10 ఏళ్ళ కాదండి, నేను ఇంకా 6 months లోనే ఉన్నా. ఓకే. 6 నెలల వరకు మదర్ మిల్క్ వస్తుంది. సో ఈ 3 కనుక జరిగితే వాళ్ళకి ఒక రకమైన గట్ లైనింగ్ అనేది తయారవుతుంది. ఇంకా అప్పటికి గట్ బ్యాక్టీరియా స్టార్ట్ అవ్వదండి, చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు చాలా మందికి మదర్ ఫీడ్ దొరకదు. మదర్కి మధ్య నేను కూడా గమనిస్తే పాలు ఉండట్లేదు, మదర్ పాలు ఇవ్వటానికి కుదరదు, వాళ్ళ దగ్గర లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఆప్షన్ ఏం లేదండి వాళ్ళకి. డెఫినెట్లీ వాళ్ళు డాక్టర్స్ ఏం చెప్తారండి, మీకు ఫార్ములా మిల్క్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ వాళ్ళకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మదర్ మిల్క్ తీసుకున్న వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు కొలెస్ట్రామ్ అని మనకి బయట అవైలబిలిటీ వస్తుందండి, అంటే బొవైన్ కొలెస్ట్రామ్ అంటారు, అంటే కౌ మిల్క్ నుంచి చేసింది. అది కొంత హెల్ప్ చేస్తుంది, కానీ ఆ డెఫిషియన్సీ ఉంటుందండి. కానీ ఒక పర్సనల్ క్వశ్చన్ అడగాలని మేడం నాకు. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, మీరు నాకు తెలిసి నాన్ వెజిటేరియన్ తినరేమో. నేను తినండి. తినరు. మరి మీకు వచ్చే పేషెంట్స్కి వాళ్ళు నాన్ వెజ్ తింటారు, వాళ్ళు రకరకాల ఫుడ్స్ తింటారు, ఏదేదో తింటారు. అవునండి. వాళ్ళకి మీరు ఎలా ట్రీట్ చేస్తారు? అంటే దానికి దీనికి అంటే నిన్న ఉద్దేశం వేరే కదండి. ఇప్పుడు మీకు ఏదైనా తెలిసినప్పుడు దాని గురించి మాట్లాడటం చాలా ఈజీగా ఉంటుంది. మీకు అసలు తెలియని దాని గురించి వాళ్ళు అలాగా ఫీల్ అవుతున్నారు అనేది మీకు ఎలా తెలుస్తుంది? అంటేనంటే అది మేము టేస్ట్ చేయలేదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ దాని గురించి చదివి ఉంటాం కాబట్టి దాని పరంగా చెప్తాం అనేది చేస్తాం. ఇప్పుడు నాన్ వెజ్ లో వచ్చే ప్రాబ్లం ఒకటేనండి, ఆ కోడిల్కి కానీ ఎగ్స్కి కానీ కూడా హార్మోన్స్ బాగా ఎక్కిస్తున్నారు. దాన్ని క్వాలిటీయో లేకపోతే ఆ బ్రాయిలర్ కోడికి. అదే కనుక నాటు కోడి తింటే దానివల్ల ప్రాబ్లం లేదండి. కానీ యానిమల్ ప్రోటీన్ అనేది కొంచెం డిఫికల్ట్ డైజెస్ట్ అవ్వడానికి. మీకు అంత అగ్ని ఉంటే టు డైజెస్ట్, అప్పుడు నెక్స్ట్ మీ ఫిజికల్ యాక్టివిటీ అంత బాగుంటే డెఫినెట్లీ యానిమల్ ప్రోటీన్ మీకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు కానీ మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు బాడీ ఎక్సర్సైజ్ చేసుకునేదో రోజువారీ జీవితాల్లో ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది. గతంలో ఒక 20 ఏళ్ల కిందట 30 ఏళ్ల కిందట తీసుకుంటే అప్పటికి ఇప్పటికి ఉన్న మనుషులకి చాలా అవేర్నెస్ వచ్చింది. అంటే వాళ్ళు ఆలోచించే విధానంలో కానీ, తీసుకునే ఫుడ్లో కానీ రకరకాల ప్రోటీన్ తీసుకోమని చెప్తున్నారు, కార్బోహైడ్రేట్స్ తగ్గించమని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడే మళ్ళీ మీకు కొత్త స్టడీ వచ్చి ఉంటుందండి, అంటే మీరు చూస్తున్న దాంట్లో ప్రోటీన్ ఎక్కువ తీసుకోవద్దు అంటున్నారు, ప్రోటీన్ మిల్క్. సో నేనేమంటానంటే అండి, ఈ కార్బ్ ప్రోటీన్ ఇంకా ఫ్యాట్ కన్నా మన తత్వం బట్టి వెళ్ళటం బెటర్. ఇప్పుడు కొంత మన వర్క్, మన కాన్స్టిట్యూషన్ బట్టి కనుక మనం తీసుకోగలిగితే వాళ్ళకి, ఇప్పుడు నేను ఒక అథ్లెట్ని, బాడీ బిల్డర్ని, నాకు డెఫినెట్లీ ప్రోటీన్ కావాలి. నేను అది కానప్పుడు నాకు ప్రోటీన్ అంత సెకండ్లో కావాలి, నాకు గుడ్ ఫ్యాట్ కావాలి ఫస్ట్. అవసరమైనప్పుడు గుడ్ ఫ్యాట్ కూడా ప్రోటీన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ లేడీస్కి పాలు బాగా డెలివరీ అయిపోయిన వెంటనే, లాక్టేటింగ్ లేడీస్ అంటే పాలు ఇచ్చే వాళ్ళకి ఎక్కువ గుడ్ ఫ్యాట్ తినమంటాం, ఎందుకంటే ఆ ఫ్యాటే ప్రోటీన్ కింద కన్వర్ట్ అయ్యి మీకు మిల్క్లో వచ్చేస్తుంది. సో గుడ్ ఫ్యాట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి, తర్వాత ప్రోటీన్. సో మన కండిషన్ బట్టి
మెయిన్ అక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఏంటి, మనకి ఏది సూటబుల్ అనేదే అక్కడ ఈక్వేషన్ అండి. ఫుల్గా ప్రోటీన్ డైట్ రాంగ్ అన్నను, అలా అని అందరికి బలానికి ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటూ వెళ్ళినా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడే స్టడీ వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి వెజిటేరియన్స్, నాన్ వెజెస్ ఈ 2 రకాల వాళ్ళు ఉన్నారు మేడం. ఈ 2 రకాల వాళ్ళల్లో ఎవరి గట్టు కంఫర్ట్ గా ఉంటుంది? అలా కంపేర్ చేయలేమండి. మన యాన్సిస్ట్రల్ లైన్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకి యాన్సిస్టర్ లో కనుక రైస్ ఇవి తింటాం లేదా నాన్ వెజ్ తింటాం ఉంది, దాని సరిపడా యాక్టివిటీ ఉంది అంటే నాన్ వెజ్ డెఫినెట్లీ తీసుకోండి. కానీ ఇప్పుడు ఉండే కండిషన్ లో యాక్టివిటీ తగ్గిపోతాం మనం అబ్జర్వ్ చేసుకుంటే. మన ఫ్రీక్వెన్సీ ఆఫ్ టేకింగ్ నాన్ వెజ్ పెరిగిపోతాం. ఇప్పుడు వీక్ లో 3 times తీసుకున్నారంటే మీరు దానికి తగ్గ హార్డ్ వర్క్ చేయాలి. మీరు అంత హార్డ్ వర్క్ అంటే ఆ ఫిజికల్ వర్క్ నేను చెప్పేది లేనప్పుడు ఆ ప్రోటీన్ మజిల్ కి యూటిలైజ్ అవ్వదు. దానివల్ల మీకు దాని యూటిలైజేషన్ ఉండదు కాబట్టి అది కూడా ఫ్యాట్ కన్వర్ట్ అయిపోతుంది. నా నెగటివ్ ఎఫెక్ట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది మనకి. సో మీకు ఇష్టం నాన్ వెజ్, మీ వర్క్ అంతా లేనప్పుడు 15 days 20 days ఒకసారి తీసుకోండి. అండ్ నెక్స్ట్ తీసుకునే క్వాలిటీ, అందులో హార్మోన్స్ ఉందా, నాటుకోవడం, ఇవన్నీ బేస్ అవుతుందండి ఫుడ్. మన ఫుడ్ తీసుకునే దానికి మేజర్గా అదే అండి. నెక్స్ట్ మెయిన్గా నేను ఎక్కువగా పేషెంట్స్ లో చూసింది ఎలర్జీస్. కరెక్ట్. ఎందుకంటే ఫుడ్ అనేది లో చాలా ఎడిటివ్స్ ఎక్కువ. ఎడిటివ్స్ అంటే అసలైన ఫుడ్ కాకుండా వద్దు అనుకునే ఫుడ్ వద్దు కదండి, దాన్ని కరెక్ట్ గా ఆ స్థితిలోనే టేస్ట్ కోసం అని చాలా యాడ్ చేయడం జరుగుతుంది. ఎడిటివ్స్ అంటాం, ఎడిటివ్స్ యాడ్ చేయటం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టక్కర్లేదు, మీరు ఒక 2 days తర్వాత కూడా వండుకోవచ్చు. అసలు అది ఎంతవరకు ప్రాక్టికలీ పాసిబుల్ అంటే మన న్యాచురల్ వేలో ఆలోచించామనుకోండి, ఫుడ్ ఉంటుంది 12 hours తర్వాత నెమ్మదిగా దాంట్లో స్మెల్ రావటం మొదలవుతుంది. ఎందుకు వస్తుంది స్మెల్ అంటే ఒక ఫుడ్ తయారవ్వటం, అది మళ్ళీ డికే అవ్వటం అనేది న్యాచురల్ ప్రాసెస్. ఈ డికే అవుతోంది అంటే అందులో బ్యాక్టీరియల్ గ్రోత్ అంటే వేరే ఆర్గానిజమ్స్ అన్ని వచ్చి చేరుతాయి. ఎప్పుడైతే దాంట్లో ఉండే ఫుడ్ వైటాలిటీ తగ్గిపోతూ ఉంటుంది, అంటే దాంట్లో ఉండే ఎనర్జీ తగ్గుతుందో ఆటోమేటిక్గా మనకి బ్యాక్టీరియా వచ్చి దాన్ని డికే చేసేస్తుంది. ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. మరి ఏదో ఒకటి యాడ్ చేస్తే తప్ప ఆ న్యాచురల్ ప్రాసెస్ ఆగట్లేదు. ఇప్పుడు అలా యాడ్ చేసింది ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో మనలో ఉండే గట్ బ్యాక్టీరియా పరిస్థితి ఏంటి? డెఫినెట్లీ అది ఎఫెక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా దానివల్ల మన గట్ బయోమ్లో చేంజెస్ వస్తాయి. మన గట్ బయోమ్లో చేంజెస్ వచ్చి అవి చాలా డిసీజెస్కి, ఈవెన్ కొలెస్ట్రాల్కి కూడా మనకి కనెక్షన్ ఉంది. కొన్ని గట్ బయోమ్లో కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ అవి కూడా చాలా బాగుంటుంది. సో ఎప్పుడైతే మన ఫుడ్ తినే దాంట్లో ఈ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అన్ని వెళ్ళిపోతాయో కొలెస్ట్రాల్ పెరిగే దానికి కూడా వన్ ఆఫ్ ద కాజ్ లార్జ్ ఇంటెస్టైన్. ఎలర్జీకి మేము ఎక్కువ చూసిందండి ఈ టైట్ జంక్షన్స్ బ్రేక్. ఎప్పుడైతే మనకి ఫస్ట్ ఇమ్యూనిటీ లైన్ ఫెయిల్ అయిపోతుందో, ఈ ఫుడ్ ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో సెకండ్ లైన్ యాక్టివ్ అయిపోతుంది. అదే ఎలర్జీ. ముక్కులు, తుమ్ములు, ర్యాషెస్. చాలా మందికి బాడీకి కూడా మనం తీసుకున్న ఫుడ్ వల్లే ఒంటి మీద రియాక్షన్స్ లాగా కనబడతాం. ఇదంతా కూడా గట్ వల్లే. గట్ లో ఉండే బ్యారియర్ వీక్ అవటం, ఆ తర్వాత ఆ గట్ బయోమ్లో డిఫరెన్సెస్ రావటం వల్ల అది ఈజీగా ఏదైతే బయట ఉండాలో అది మన లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు మన బాడీ సెకండ్ డిఫెన్స్ ని యాక్టివ్ చేసేస్తుంది. అంటే మన ఇంకా సోల్జర్స్ కావాలి నాకు అంటే ఒక యుద్ధం జరుగుతున్న సిచ్యువేషన్ క్రియేట్ అంతే కదా, మన బాడీ అంతా ఒక యుద్ధం. అప్పుడే మనకి అన్ఈజీనెస్ వచ్చి లాస్ ఆఫ్ ఈజ్. మేడం మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి టాపిక్ వచ్చింది. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే అమ్మో అందం తగ్గిపోతుందేమో, మా యవ్వనం కరిగిపోద్దేమో అనుకునే సమాజంలో మీరు నమ్మినా నమ్మకపోయినా నేనే చాలా మందిని చూశాను. దీనికి సంబంధించి ఒక డాక్టర్గా దానికి సంబంధించి మీరేం మాట్లాడతారు, మీరేం చెప్తారు మేడం? బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మనం ఇవ్వగలిగేది చాలా తక్కువ పీరియడ్కి, అండ్ అదొక రకమైన బ్లెస్సింగ్ అండి మనకి, వరం టు గివ్. మన బేబీకి మనం ఇచ్చే ఒక బెస్ట్ ఇమ్యూనిటీ బెస్ట్ ప్రొటెక్షనే బ్రెస్ట్ మిల్క్ అండి. ఎందుకంటే అందులో సెక్రీట్ అయ్యేది ఓన్లీ మిల్కే కాదండి, మిల్క్ దాంట్లో ఉండే ఇమ్యూనిటీ, మన ఇమోషన్స్, మన ఫీలింగ్ అన్ని కలిపి ఉండేదండి. సో వాళ్ళకి అది నాట్ ఓన్లీ బాడీలో ప్రొటెక్షన్ అండి, ఇమోషనల్ గా అండ్ మెంటల్ గా కూడా వాళ్ళకి చాలా సెక్యూర్డ్ ఫీలింగ్ మనం ఇవ్వగలుగుతాం. అది కూడా మనం ఇవ్వగలిగేది ఓన్లీ ఫస్ట్ 2 years అండి. ఆ తర్వాత మీరు ఇద్దామన్నా మీకు సెక్రీషన్ అనేది ఉండదు. సో ఆ 2 years ని మిస్ అవ్వటం అనేది నా పరంగా యాజ్ అ మదర్ ఆర్ యాజ్ ఫర్ అ బేబీ ఇద్దరికి కరెక్ట్ కాదండి. ఎందుకంటే అది ఇవ్వగలిగేయడం అనేది ఒక బ్లెస్సింగ్ అండి, అది ఇవ్వటం కూడా అంతే ఇంపార్టెంట్. అది ఇవ్వలేని దరిద్రులు కూడా ఉంటారు మేడం, బట్ దానికి సంబంధించి వాళ్ళకి మీరు ఎలాంటి చెప్దాం అనుకుంటున్నారు?
ఒకవేళ మీకు బ్రెస్ట్ మిల్క్ సెక్రీట్ అవ్వట్లేదు అంటే అది ఒక రకమైన డిజార్డర్ అండి. దాన్ని కరెక్ట్ చేసుకుని మాక్సిమం ఇంటెన్షన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అక్కడ అది హార్మోనల్ సెక్రీషన్ అండి. ఒకటి మిల్క్ లో నరిష్మెంట్ ఉండాలి, రెండోది హార్మోనల్ సెక్రీషన్. మీకు సెక్రీట్ చెయ్యాలి అనేది వచ్చినప్పుడే అది ఇమ్మీడియట్లీ సెక్రీట్ చేసేస్తుంది. అదే అసలు నేచర్ యొక్క మ్యాజిక్కే అదండి. సో కంపల్సరీగా ఇవ్వండి అని నేను చెప్తాను. ఎందుకంటే అది వచ్చేది ఒకేసారి వస్తుంది ఆ బేబీకి, మళ్ళీ రాదు. మీకు మళ్ళీ చేద్దాం పెద్దయ్యాక 4 years అయ్యాక నేను బ్రెస్ట్ మిల్క్ ఇద్దామంటే రాదండి. అది వచ్చినప్పుడే ఇవ్వటం కరెక్ట్. ఈ టాపిక్ వచ్చినప్పుడు నాకు నిజంగా మన హీరోయిన్ కాజల్ అగర్వాల్ని మనస్ఫూర్తిగా అభినందించాలనిపించింది. ఎందుకంటే ఆమెకి బేబీ పుట్టిన 2 months తర్వాత ఒక పెద్ద ఫిల్మ్ వచ్చింది. ఆ ఫిల్మ్ కాదనుకోలేదు యాజ్ ఎ ప్రొఫెషనల్గా, అలానే బిడ్డని ఇబ్బంది పెట్టుకోలేదు. ఆమె ఏం చేసేవారంటే క్యారవాన్లో కూర్చొని బాబుకి రోజుకి 2 పూట్ల సరిపడా అన్ని పాలు పిండేసి వాళ్ళ డ్రైవర్కి ఇచ్చి తీసుకెళ్ళి ఆ బాబుకు పట్టించి మళ్ళీ ఈవినింగ్ టైంకి మళ్ళీ బాబుకి ఎప్పుడైతే అవసరం అవుతుందో మళ్ళీ అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ పిండి ఇచ్చేస్తామంటే యాజ్ ఎ మదర్హుడ్కి ఆమెకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. ఎందుకంటే ఎందుకు మదర్ ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్ అనే సంగతి వాళ్ళకి తెలుసు. ఆ ఎమోషన్ ఏంటి ఇప్పుడే కదా అని ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి ఎమోషన్ని కూడా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫాలో అయినందుకు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఈ పర్టికులర్ టైంలో అది గుర్తు చేసుకోవాలనిపించింది. ఇకపోతే మేడం, మీరు కొన్ని చెప్తున్నారు చిన్నపిల్లలకు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, వాటి గురించి చెప్పండి. వాటికి సంబంధించి వాటికి ఎలాంటి నివృత్తి చేసుకోవచ్చు? మనం ఇందాక 6 months వరకు మదర్ మిల్క్ అని చెప్పామండి. 6 months తర్వాత అన్నప్రాసన చేసి మనం ఫుడ్ స్టార్ట్ చేస్తాం. వాళ్ళలో అగ్ని అనేది చాలా మందంగా లోగా ఉంటుంది. అందుకని ఫస్ట్ మేము చెప్పేది సొంటి పొడి. కంపల్సరీగా మనకి పాతకాలంలో ఉగ్గు అని చేసేవారు. ఒక మట్టి పాత్రలో రైస్ ని బాగా ఫ్రై చేసి నేతిలో దాంట్లో సొంటి, వాము, జీలకర్ర 3 కాంబినేషన్ లో పౌడర్ చేసుకుని దాన్ని కలిపి ఫస్ట్ పెడతాం. దాని మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ చేయాల్సిందే బేబీలో ముందు గట్ ప్రిపేర్ అయ్యాక వాటికి అగ్ని. అండ్ బిఫోర్ 2 years నా సజెషన్ ఏంటంటే షుగర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి. బిఫోర్ 2 years షుగర్ ఇవ్వద్దు అని. ఎందుకంటే షుగర్ అనేది ఇన్ఫ్లమేటరీ అండి. అసలు మనమే తింటేనే అది మనకి ఇన్ఫ్లమేషన్, మనని గట్ లీక్కి అన్నిటికీ అది చాలా బాడీలో చాలా మెకానిజమ్స్ని అది అగ్రవేట్ చేస్తుంది. అలాంటిది మనం తింటున్నారు కదా అని ఐస్ క్రీమ్ కానీ షుగర్ కానీ స్వీట్ కానీ పెడితే అది డెఫినెట్లీ గట్కి ఇంబ్యాలెన్స్ తీసుకొస్తుంది. ఇప్పుడు పిల్లలు ఏడుస్తున్నారనో, పిల్లలు మారం చేస్తున్నారనో, వాళ్ళు అడిగిన చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు కొనిస్తూ ఉంటారు. దీనివల్ల గట్టికి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం? మేజర్ ప్రాబ్లం వచ్చేదే అక్కడండి. గట్ అంటే మనం టెంపరీ రిలీఫ్ కోసం కాసేపు కామ్ అవుతారని చెప్పి వాళ్ళకి మేజర్ డ్యామేజ్ చేస్తున్నట్టు. బిస్కెట్స్, చాక్లెట్స్, లేస్, చిప్స్ ఇవన్నీ కూడా మన గట్ బ్యారియర్ ని వీక్ చేసేస్తుంది. నేను ఇందాక మీకు చెప్పిన టైట్ జంక్షన్స్ ని డైరెక్ట్ గా అది వీక్ చేసుకుంటూ వెళ్తుంది. అందుకనే మనకి ఈ మధ్య కాలంలో మాట్లాడితే ఎడినాయిడ్స్, పిల్లలందరూ ఎడినాయిడ్స్ అంటే ఇక్కడ మీకు ముక్కు బ్లాక్ అయిపోయి ఊపిరాడట్లేదు, ఇది 4th grade లో ఉంది, కంపల్సరీగా తీసేయాలి. ఒకవేళ తీసేసేదే అయితే అసలు ఎందుకు పెడతారండి? ఇది ఒక లింఫ్ ప్రొటెక్షన్ అండి. మనం ఇది ట్రిగర్ చేసి దీన్ని ఇంకా మనం బాడీలో ఉంటే ప్రాబ్లం అయ్యేటట్టు మనం తయారు చేసేసుకున్నాం. తర్వాత ఇది తీసేసాక కూడా వాళ్ళకి ఎప్పటికైనా అది ప్రాబ్లమే. వాళ్ళకి ఒక లైన్ ఆఫ్ ప్రొటెక్షన్ మనం తీసేసాం. నెక్స్ట్ టాన్సిల్, అది కూడా ఇవన్నీ ప్రొటెక్షన్, లింఫ్ ప్రొటెక్టివ్ ఇవన్నీ కూడా గట్ వల్లే. ఈ తినే ఆహారం అనేది 80% కాజ్ ఉంటుంది. మన మదర్ ప్రెగ్నెన్సీలో ఉండే తన ఫీడ్, ఆ తర్వాత బ్రెస్ట్ మిల్క్, ఆ తర్వాత పిల్లలకి పెట్టేది. వాళ్ళు ఏడుస్తున్నారనే ఒక 20-30 minutes కోసం మనం వాళ్ళ లైఫ్ లాంగ్ లో మనం చాలా డ్యామేజ్ చేస్తున్నాం. సో మనం పిల్లలకి ఏం పెడతాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బిస్కెట్స్ ఒకటి, లేస్, షుగర్, హై షుగర్ కంటెంట్, కలర్స్, క్యాండీస్ లో ఉండే కలర్స్ తో ఉండేవి, ఇవన్నిటిని డెఫినెట్లీ నేనైతే వద్దని చెప్తాను. మ్యాగీ, నూడిల్స్, చైనీస్ నూడిల్స్ లో MSG అని వేస్తారండి. ఒక MSG సాల్ట్, టేస్టింగ్ సాల్ట్ అని వేస్తారు. అది కూడా న్యూరోటాక్సిన్ అండి. అది అడిక్టివ్ కూడా. మనం ఒక్కసారి తిన్నాము అంటే మళ్ళీ తినాలనిపిస్తుంటుంది. అదే కాకుండా ఆ టాక్సిన్ అసలు బయటికి తీయడం కూడా కష్టం. అంత టాక్సిన్ మనం బాడీలోకి పంపిస్తాం. సో ఇవన్నిటిని డెఫినెట్లీ నేను అవాయిడ్ చేయమని చెప్తానండి పిల్లలకి. రెండోది, ఈ మధ్య కాలంలో మిల్క్ వద్దని చెప్తున్నామండి ఎక్కువ. మిల్క్ తాగమని చెప్తారు కదండి. అవునండి, ఏ మిల్క్ సేమ్ ప్రాబ్లం అండి. క్వాలిటీ ఆఫ్ మిల్క్, ప్యాకెట్ మిల్క్ వద్దండి. ఎందుకంటే ప్యాకెట్లో వచ్చే ఒకటి ప్లాస్టిక్ వల్ల వచ్చే మైక్రో ప్లాస్టిక్ మొత్తం అది ఎండోక్రైనల్ డిస్రప్టర్స్ అంటారు. అంటే మన హార్మోన్ సిస్టమ్ని డ్యామేజ్ చేసేది.
రెండోది అసలు ఆ గేదెకి లేదా ఆవుకి ఏమైనా హార్మోన్స్ ఎక్కించి అది జనరల్ గా పాలు ఎప్పుడు వస్తాయండి? ఆఫ్టర్ డెలివరీ వస్తాయి. అది ఇంకా వాళ్ళ బిజినెస్ కోసం అది కంటిన్యూస్ గా పాలు ఇస్తూనే ఉంది అనుకోండి, అది ఏ హార్మోన్ ఎక్కిస్తే వచ్చిందో ఆ హార్మోన్ కూడా మనలోకి వచ్చేస్తూ ఉంటుంది. అందుకనే మనం ఈ మధ్య కాలంలో 8-9 years కే మెనార్కీ అంటే మెచ్యూర్ అయిపోవటం, పిల్లలు లావుగా అవసరం కన్నా ఎక్కువ వెయిట్ గా కనిపించటం, బాగా మీకు పిల్లల్లో ఉండే ఇరిటబిలిటీకి కూడా ఫుడ్ కారణం అండి. ఎందుకంటే మన మైండ్ బాడీ ఈ రెండు కనెక్ట్ అయ్యేది గట్ ద్వారా. అందుకనే మన గట్ ని సెకండ్ బ్రెయిన్ అంటారు. అవును, మీరు లాస్ట్ టైం చెప్పారు. అవునండి, మన గట్ అనేది సెకండ్ బ్రెయిన్. ఇక్కడ ఉండే సెక్రీషన్స్ అన్ని కూడా మన బ్రెయిన్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయండి. మన బ్రెయిన్ అనేది మన మైండ్ కి మెయిన్ సీట్. సో మన మైండ్ అనేది మన గట్ ఎట్లా అయితే మన గట్ మైండ్ ని ఎఫెక్ట్ చేస్తుందో మైండ్ గట్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇలా సైకియాట్రిక్ డిసార్డర్స్ ఉంటాయి కదండి, డిప్రెషన్, ఆటిజం, ఇవన్నీ కూడా గట్ నుంచి మేజర్ గా మనకి స్టార్ట్ అవుతుంది. ఓ మై గాడ్, మీరు గట్ అంటే ఏదో చిన్న విషయం అనుకున్నాం కానీ గట్టు మించి ఇన్ని మేజర్ ఇష్యూస్ ఉంటాయి అనుకోలేదు మేడం. ఇప్పటికీ గట్ గురించి మీరు చెప్పినవి అన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించినాయి. మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా గట్టుకు సంబంధించి ఏ టాపిక్ వచ్చినా సరే డాక్టర్ నిర్లేప గారి దగ్గర నుంచి. ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను, చెప్పండి ప్లీజ్. స్కిన్ చాలా మంది మనం బ్యూటిఫికేషన్ కోసమో లేకపోతే ఇన్నర్ గ్లో కోసమో చాలా బయట నుంచి మనం బోల్డ్ పూతలు ఇవన్నీ ట్రై చేస్తామండి. కానీ అసలైన బ్యూటీ అనుకోండి లేదా అసలైన గ్లో అనేది, హెల్త్ అనేది ఇన్నర్ నుంచే రావాల్సినది. సో మనం తీసుకునే ఫుడ్ ఎప్పుడైతే కరెక్ట్ గా మెటబలైజ్ అవుతుందో మనకు వచ్చే ఆ ఓజస్ అని చెప్పాను కదండి, అదే అసలైన గ్లో తీసుకొస్తుంది. రెండోది లివర్ ఫంక్షన్ కరెక్ట్ గా ఉంటే మీకు పింపుల్స్ కానీ ఆ డార్క్ ఇది కానీ రావండి తొందరగా. సో ఎలా మీరు బయటవి చేసుకుంటూ ఇంటర్నల్ది కూడా హెల్త్ చేస్తేనే మీకు లాంగ్ టర్మ్ లో స్కిన్ ఇష్యూస్ ఉండవు, లేదా స్కిన్ మోర్ వైబ్రెంట్ గా ఇంకా గ్లోగా కనిపించే ఛాన్సెస్. ఏదైనా కూడా ఆరోగ్యం అంటే గట్టే అంటారు, మెయిన్ వన్ ఆఫ్ ద మేజర్ ట్రాక్ట్ అండి అది. సో అందుకనే అన్నిసార్లు ప్రతిదానికి కంపల్సరీగా దాన్ని చెక్ చేయటం, దాని మీద ఎక్కువగా అవగాహన ఆయుర్వేదం కూడా పెట్టడం జరిగింది. సూపర్ మేడం, సమ్ ఫెంటాస్టిక్గా చెప్పారు. గట్ అనేది ఒక చిన్న మేడం ప్రతి ఒక్కళ్ళకి అర్థం కావట్లేదు అన్నప్పుడు ఒక గట్నే ఒక సమస్యను మొత్తాన్ని చెప్దామని చెప్పి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్ మీద ఇంకొక పెద్ద విషయం మీద మనం మాట్లాడదాం. డెఫినెట్గా ప్రేక్షకులందరూ కూడా మీరు గమనించండి. ఏదన్నా డౌట్స్ ఉంటే డాక్టర్ నిర్లేప గారి అడ్రస్ ఇస్తున్నాను మన ఇంటర్వ్యూ మధ్యలోనే, మీరు ఖచ్చితంగా కూడా వాళ్ళని సంప్రదించవచ్చు. మహాసిద్ధ వైద్య చికిత్సాలయం అనే ఒక పేరుతోని అద్భుతంగా ట్రీట్ చేస్తున్న డాక్టర్ నిర్లేప గారితో మన ప్రేక్షకులు కూడా టచ్లో ఉండొచ్చు. ఎవరికి ఇటువంటి ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళ సెకండ్ బ్రెయిన్ అంటే గట్ నుంచే అనేక రకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇలాంటి సమస్యలు ఒకటి కాదు, ఇలాంటి సమస్యలు ఏదున్నా సరే వాళ్ళని సంప్రదించవచ్చు. వాళ్ళు ఎప్పుడు కూడా 24/7 అవైలబుల్గా ఉన్నారు. వాళ్ళది పంజాగుట్టలోనే వాళ్ళ హాస్పిటల్ ఉండింది, చికిత్సాలయం. మీరు ఎవరైనా సరే వెళ్ళి అక్కడ వీళ్ళకి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనం డాక్టర్ నిర్లేప గారి దగ్గరికి వెళ్తే ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఈ వారం గట్టుకు సంబంధించి మాట్లాడాం. మళ్ళీ వచ్చే ఇంటర్వ్యూస్లో ఇంకో టాపిక్ తీసుకొని మాట్లాడతాం. అప్పటి వరకు సెలవు. నేను మీ శివ మల్ల.